నమస్తే, వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ శ్రీమతి ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే రమా. మేడం, జనరల్గా మన పెద్దవాళ్ళు కొన్ని వస్తువులు అప్పుగా ఇవ్వకూడదు అంటారు. ఉప్పు, సాయంత్రం పూట పెరుగు, ఇవన్నీ ఎందుకు మేడం? శాస్త్రపరంగా ఉన్న రీజన్ ఉందా? ఇప్పుడు ఉప్పు మనం ఏం చూస్తాం, లక్ష్మీ స్వరూపంగా, లక్ష్మీదేవిగా భావిస్తాం, అంతే కదా. అందుకనే మనం భోజనం చేసినప్పుడు కూడా ఏదైనా దాంట్లో ఏమైనా కొద్దిగా సాల్ట్ తక్కువైతే మనకి పెద్దవాళ్ళు దానికి బదులుగా లవణం తక్కువైందనో, సముద్రం తక్కువైందనో ఏదో మాట్లాడుతుంటారు డైరెక్ట్ గా అందరూ. ఎందుకంటే ఉప్పు లక్ష్మీ స్వరూపంగా భావించినప్పుడు తక్కువైంది అంటే లక్ష్మీదేవి తక్కువైంది అనే భావన ఉంటుంది అని చెప్పి మనకి సహజంగా చెప్తుంటారు. అయితే ఇక్కడ ఉప్పు మనకి చెప్పినప్పుడు యమధర్మరాజుకి, శని భగవానుడికి, రాహువుకి, దీనికి సంకేతంగా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఉప్పు స్పర్శ ద్వారా కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆ ఉప్పుని పట్టుకోవడం వల్ల ఒకళ్ళ దగ్గర దోషాలు ఒకళ్ళకి స్పర్శ ద్వారా కూడా వస్తాయి అనే భావన. అందుకని ఉప్పుకి చేతికి ఇచ్చుకోరు, చూడండి. అంత ఉప్పు ఇచ్చినా కూడా కింద పెట్టమని చెప్తారు, కానీ చేతికి ఇవ్వనివ్వరు. కారణం ఏంటంటే మరి అంత లక్ష్మీ స్వరూపంగా భావిస్తాంగా, మరి లక్ష్మీదేవి మనకు వస్తుందనంటే భావనేగా. మరి మామూలుగా అయితే అంటే అది రుచికి, అందుకనే చెప్తారు లవణం అంటారు, లేదా రుచి తక్కువైంది అంటారే కానీ మనకి జనరల్ గా మనకి చెప్పరు. కాబట్టి ఇలాంటి ఉప్పు, అలాగే పాలు చూడండి, మనకి పాలు కింద పడినా కూడా పాలు కింద పడితే దోషం అని చెప్పి మనకి చెప్తారు. అలాగే పాలు ఒకటి తీసుకోకూడదు. రెండు, పెరుగు. అందులో పెరుగు ముఖ్యంగా అససంధ్య వేళ అయిన తర్వాత, అంటే సంధ్యా సమయం దాటిపోయిన తర్వాత ఎవరింటికి పెరుగుకి అప్పు వెళ్ళకూడదు. అంటే కాస్త ఇంట్లో ఏమైనా పెరుగు లేకపోతే అంటే కాస్త తోడుకి పెరిగిస్తారా అని అడగకూడదు. ఇచ్చేవాళ్ళు ఇవ్వకూడదు. ఎందుకంటే లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి అది. అలాగే నెయ్యి, ఆవు నెయ్యి. మన నెయ్యిని అందుకనే మహానైవేద్యాలు పెట్టేటప్పుడు నెయ్యి తప్పకుండా వేస్తాం. మనం నెయ్యి కూడా ఆహుతులకి వేసేది ఏమిటి, మన యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు. ఇప్పుడు సరే గేదెలు వస్తున్నాయి కాబట్టి అందరూ ఇవి తింటున్నారు, కానీ పూర్వం అంతా ఆవులే కదలే. అందరూ ఆవు పాలు, ఆవు నెయ్యి అన్నీ కదా వాడేవారు. అంటే భోజనం చేసిన దగ్గర యజ్ఞయాగాది క్రతువుల వరకు కూడా అదే వాడేవారు. కాబట్టి ఆహుతికి ఉపయోగిస్తూ ఉంటాం, పవిత్రమైంది. కాబట్టి ఇలా పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటివి కూడా మనం అప్పుకి తీసుకోకూడదు అని చెప్తారు. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం ద్వారా దరిద్రము ఆపాదించబడుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ రెండు, ఈ అంటే ఈ లవణము ఇలాంటి వాటివన్నీ కూడా దానానికి ఉపయోగించుకోవచ్చు. దానానికి తప్పు లేదు. ఇప్పుడు కొన్ని దానాల్లో పాలు దానం ఇస్తారు, మనకి ఈ లవణం దానం ఇవ్వడం జరుగుతుంది, పెరుగు దానం ఇవ్వడం జరుగుతుంది. అందుకనే మనకి కొన్ని మనం వ్రతాలు చేసేటప్పుడు కూడా మనకి పెరుగు దానాన్ని ఇమ్మని చెప్తారు మనకి. కాబట్టి పెరుగు దానం ఇవ్వచ్చు, తప్పులేదు. అందుకనే ఏం చెప్తారంటే ఇచ్చేవాడు చేయి ఎప్పుడు పైనే ఉంటుంది, దానం తీసుకునేవాడు చేయి కింద ఉంటుంది. కాబట్టి ఇక్కడ దానం ఇస్తున్నామనే భావనతో ఉండాలే తప్ప అప్పుగా వెళ్ళి తెచ్చుకోవడం అనేది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. మరి ఈ ఉప్పుని రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు సహజంగా మనం ఉప్పు దీపాలను పెడుతూ ఉంటారు. మరి ఉప్పు లక్ష్మీ స్వరూపం కదా, మరి కొంతమంది మరి చేతికి ఇచ్చుకోం. మరి కానీ ఉప్పు దీపాలు పెడుతున్నాం, ఉప్పు దీపాలు పెట్టుకుంటే సర్వ కష్టాలు పోతాయని దానికి ఒక ప్రాసెస్ చెప్పుకుని ఫలానా రోజు మొదలు పెట్టుకోవాలని ఉప్పు దీపం పెడుతున్నాం. ఉప్పు దీపం పెడుతుంటే కొంతమందికి ఫలితాలు కనబడుతున్నాయి, కనపడకుండా ఏమి ఉండడం లేదు. ఎందుకంటే దాన్ని చేసే భావన, మనం చేసే భావనను బట్టి మనకి అది మారుతూ ఉంటుంది. కాబట్టి ఉప్పుని ఎప్పుడూ కూడా చేతికి ఇచ్చుకోకూడదు, అది దోషభూయిష్టమైనది. దానివల్ల ఏమవుతుందంటే ఇతరులకు ఉన్న ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆపాదించబడతాయి అని చెప్పబడుతుంది. అలాగే ఇక్కడ ఉప్పుకు బదులుగా నూనె కానీ ఇవి కానీ ఏవి కూడా ఇక్కడ తీసుకోకూడదు. అంటే ఇప్పుడు ఉప్పు ముట్టుకోకూడదు కాబట్టి నూనె తీసుకోవచ్చు అండి. మీకు ఐడియా ఉందో లేదో, నువ్వుల నూనె ఉంటుంది, నువ్వుల నూనె కూడా చేతికి ఇచ్చుకోరు. నువ్వులు కూడా చేతికి ఇచ్చుకోరు. అవును.
చాలామంది ఇవి నల్ల నువ్వులు కాదు కదండి అంటారు. అంటే తిలతర్పణాలు ఇవ్వడానికి నల్ల నువ్వులు వాడతాం, మామూలుగా మనం వంటలో వాడుకోవడానికి తెల్ల నువ్వులు వాడతాం. మరి ఏ నువ్వులైనా కూడా చాలా మంది భయపడతారు. చివరికి మనం చేసే పదార్థాల్లో ఈ అరిసెలు లాంటి వాడు చేసే పదార్థాల్లో నువ్వులు వేసి సంక్రాంతి పండగకైనా సరే మనం వేసి ఇచ్చినా కూడా తీసుకోవడానికి ఆలోచిస్తారు, అమ్మో నువ్వులు ఉన్నాయి అని చెప్పి. ఎందుకంటే అవన్నీ ఒక రకంగా ఒక దోషాన్ని పోగొట్టడానికి ప్రత్యేకంగా ఉండే పదార్థాలు అనే భావంతో ఉండడం వల్ల అవి మనం మామూలుగా తినడానికి ఇచ్చినా కూడా అవతల అదే భావన వస్తుంది, అలాగే భయపడతారు. కాబట్టి ఉప్పు దీపం అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే దీపాన్ని వెలిగించినప్పుడు మంచి ఫలితాలని, ఇలా చేతికి ఇచ్చుకునేటప్పుడు చెడు ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతుంది. సందర్భాన్ని బట్టి మారుతుంది. అలాగే మరి ఉప్పుని దానానికి కూడా ఇస్తూ ఉంటాం. మరి అక్కడ దానం తీసుకునే వాళ్ళు చేతికే తీసుకుంటారు మరి. కాబట్టి దానికి తత్ మంత్రము, దానికి తత్ దోష పరిహారార్థం కోసం ఇస్తూ ఉంటారు. కాబట్టి దాన రూపంలో ఇస్తున్నాడు అక్కడ. ఇంటెన్షన్ వేరు, దాని ఇంటెన్షన్ వేరు, దాని పర్పస్ వేరు, ఇవన్నీ వేరేగా ఉన్నాయి. కాబట్టి దాని ఫలితం కూడా వేరేగానే ఉంటుంది. ఓకే, మనం ఇచ్చే సందర్భాన్ని బట్టి దాని ఫలితాలు అవన్నీ కూడా మారుతుంటాయి. అలాగే ఇక్కడ మనం ఇంకోటి కూడా చూసినప్పుడు ఇనుము, రాగి, ఇత్తడి ఇలాంటి ఇనుము కూడా తొందరగా ఎవరు మనకి దానం ఇవ్వడం అనేది ఉండదు. అంటే ఉత్తినే తీసుకోవడం కానీ, లేకపోతే చూడండి, అందుకనే ఇనుప వస్తువులు పుట్టింటి నుంచి కూడా ఆడపిల్లని తెచ్చుకోకూడదు అంటారు. చివరికి పిన్నీస్తో సహా, పిన్నీసు, మేకులు ఏవో ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి 4 మేకులు చేతి వేసుకుని మీ ఇంట్లో బోర్డు ఉన్నాయి కదా నేను పట్టుకెళ్తాను, ఇలాంటివి చేయకూడదు. అలాగే ఇనుప మంచాలు, ఇలా ఇనుముకి సంబంధించినవి ఏవి కూడా మనం ఆడపిల్లకి ఇవ్వకూడదు ఓకే అని చెప్పడం అనేది కొంతమంది అయితే కొనడానికి కూడా సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు. ఉత్తినే ఇవ్వకపోయినా కొనడానికి కూడా ఆడపిల్లకి ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇక్కడ మనకు ఉప్పు, నూనె, పాలు, పెరుగు ఇలాంటివేమీ కూడా మనం అప్పుగా తీసుకోవడము ఇలాంటివేమీ చేయకూడదమ్మా. అందులో ఎందుకంటే ఉప్పు మన నెగిటివ్ని కూడా తీసేస్తుంది. దిష్టి తీసినప్పుడు కూడా మనం ఉప్పు వాడతాం. అంటే మనలో ఉండే ఏదైతే నెగిటివ్ ఆరా ఉందో ఆరాన్ని తీసేస్తుంది, నెగిటివ్ ఆరాన్ని తీసేస్తుంది. సో కాబట్టి మనకి మంచే చేస్తుంది ఉప్పు, చెడేమీ చేయదు. కానీ ఏంటంటే స్పర్శ ద్వారా ఆ గ్రహాలకి సంబంధించిన దోషాలు, అవతల వాళ్ళకున్న దోషాలు మనకి ఆపాదించబడతాయనే భయంతో వాటిని మనం ముట్టుకోము. ఓకే, పెద్దవాళ్ళు చెప్పడానికి రీజన్స్ ప్రతిదానికి కూడా మనకి ఏదో ఒక కదా రీజన్స్ అడుగు, మనం చేయకూడదు అంటే అది ఫాలో అయిపోతాం. అదే సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది పెద్దవాళ్ళు చెప్పిన దానికి. ఇప్పుడు పిల్లలు అడుగుతారు, అడిగితే నువ్వు మీ పెద్దవాళ్ళని అడగలేదా అని అడుగుతారు. ఎందుకంటే పూర్వం మనం పెద్దవాళ్ళు మనమేం అడగలా. ఎందుకంటే ఇది వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు, ముట్టుకోకూడదు, థాట్ కూడా రాదు మనకి. కానీ ఇప్పుడు అట్లా ఉండట్లా పిల్లలు. మీ అమ్మమ్మని ఎందుకు అడగలా, మీ నాయనమ్మని అడగలా, నేనే అడిగా కదా మిమ్మల్ని, ఏమైనా రీజన్ ఉందా మేడం అని. అంటే జనరల్ గా ఇప్పుడు మనం తెలియడానికి రీజన్ మేడం, పూర్వం మనం అది కూడా అడగము. నిజమే. కాబట్టి అలా ఉండేది. కానీ ఏంటంటే మనం పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా మంచి గురించి చెప్పినవే తప్ప చెడు గురించి ఎప్పుడు వాళ్ళు చెప్పింది ఏమీ లేదు. అంటే ఈ చెడు ఉద్దేశంతో చెప్పే శాస్త్రాలు ఏవి మన దాంట్లో, మన ధర్మంలో ఎక్కడా లేదు. అన్నీ మనకి ఉపయోగపడేవి, మన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళేవి, మన ఒక మంచి మార్గాల్లోకి పయనించేటట్టుగా చేసేవే తప్ప మన శాస్త్రాలన్నీ కూడా. అంతేగాని ఇది విరుద్ధంగానో, లేకపోతే మన ఏదో అణగదొక్కేయడానికనో, లేకపోతే మనం ఏదో ఇంకా ఏదో, ఇప్పుడు కొంతమంది చాలామంది నాగరికత ఎక్కడికో వెళ్ళిపోయారు, మీరంతా పాత మనుషులు, ఇప్పుడున్న అడ్వాన్స్గా లేరు, ఇలా చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఆచరణ అనేది మన ధర్మం మనదే. అవును. కాబట్టి ఇలాంటి వాటి ఆచరణలన్నీ గొప్పవి. అదే కదా, ప్రతిదీ కూడా ఎంత చూసుకున్నా కూడా వాడు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మనకి ఇటు ఆచారపరంగాను సైంటిఫిక్ గాను తెలుగు ఆలోచించుంటారు చూడండి అప్పట్లో. అదే కదా, ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు ఉందా? ఏమీ లేదు కదా. అంతే కదా, ఇప్పుడు చదువులో లేవు చదువులు. ఆ చదువులు వేరు, ఈ చదువులే ఎందుకు పనికిరావు, ఆ చదువులే వేరు. అవును. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇందాక చెప్పినట్టుగా పెద్దవాళ్ళు చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి. కాబట్టి ఈ ఉప్పును కూడా అప్పుగా తీసుకోవద్దానికి కారణం ఇదే, అంతకన్నా ఏం లేదు. చక్కగా చెప్పారు. నమస్తే. నమస్తే అమ్మా.